ఉగాదికి రిలీజ్ అయిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన, హరీష్ శంకర్ డైరెక్ట్ చేసినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి సినిమా ప్రేక్షకుల్లో చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమా వస్తుందంటే నిజంగా పండగగా ఉంటుంది థియేటర్లో పరిస్థితి మాత్రం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన తర్వాత ఒక ప్రేక్షకుడిగా, సాధారణ ప్రేక్షకుడిగా కొన్ని ప్రశ్నలు నేను సంధించదలుచుకున్నాను. సినిమా రచయితలు కానీ, పర్టికులర్గా యంగ్ రైటర్స్ కానీ, లేదా పాత డైరెక్టర్లు ఎవరైనా కానీ దర్శకత్వ సంఘం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారా ఏంటి? ఏ సినిమా అయినా సరే పెద్ద ఓపెనింగ్ అంటే సినిమా యొక్క ఇంట్రడక్షనే, క్యారెక్టర్ ఇంట్రడక్షను, సీన్ల ఇంట్రడక్షను, రకరకాల సీక్వెన్స్, మంచి మంచి సీక్వెన్స్ వేసుకుంటూ ఫస్ట్ హాఫ్ అంతా నడిపేసి కథని సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేయటం, లేకపోతే మరీ కొత్త వాళ్ళు అయితే చిట్ట చివరి అరగంటలో మొదలెట్టడం, ఇలాంటి పనులు చేద్దాం అనుకున్నారా? మరి హరీష్ శంకర్ లాంటి అనుభవం ఉన్న దర్శకుడు కూడా ఈ సినిమాని ఎందుకు ఇట్లా తీశాడు? ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తుంటే సినిమా మొత్తం బిగినింగ్ నుంచి చివరి దాకా, దీనిలో కూడా చిన్న పిల్లవాడి ఎపిసోడ్ ఉంటుంది గబ్బర్ సింగ్లో లాగా. ఒక ట్రాక్లో మనం సక్సెస్ అయ్యామంటే ఆ ట్రాక్లోంచి బయటికి రాలేమో మనం. బయటికి రాలేకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి, అనుకున్నంతగా ఉండవు. ప్రేక్షకులు ఎప్పుడూ కూడా ఒకే రకమైన మోస చిత్రాలు ఒక దర్శకుడి నుంచి కానీ, లేదా ఒక హీరో నుంచి కానీ, ఒక రచయిత నుంచి కానీ వస్తుంటే తీసి పక్కన పెట్టేస్తారు. ఇంతకుముందు ఉన్న పాత దర్శకులు, వెటరన్ డైరెక్టర్స్ కూడా అలాగే జరిగింది. మనకు కూడా అంతే. ఇక్కడ కథని ఎప్పటికప్పుడుగా కొత్తగా, లేదా క్యారెక్టర్స్ని ఎప్పటికప్పుడుగా కొత్తగా ప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి సినిమా పాత సినిమా కాంటెక్స్ట్ అయినప్పటికీ కూడా ప్రజెంటేషన్ కూడా ఎప్పుడో మనం అంటుంటాం అప్పుడప్పుడు, నేను ఈ కథను 6 ఏళ్ల కింద రాసుకున్నాను సార్ అంటుంటారు కొంతమంది. అలా అనిపిస్తుంటుంది మనకి. ఈ సినిమా గురించిన పూర్తి విశ్లేషణని తెలుగు యంగ్ డైరెక్టర్స్లో ఒక ఎపిసోడ్ చేసి అప్లోడ్ చేశాను. మీకు ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఆ ఎపిసోడ్ని చూడండి.